బిర్యానీతో పాటు పలావ్ తోటి ఇంకా జీరా రైస్ తోటి పరోటాల్లో అన్నిట్లోకి ఈ గ్రేవీ తోటి కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇవాళ. ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టుకోవాలండి. నమస్తే అండి. పాలు పొంగొచ్చేటప్పుడు మనం పావు స్పూను గసగసాలు, ఒక 8 జీడిపప్పు యాడ్ చేసి స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లిపాయ, దాంట్లో వెల్లిపాయలో సగం క్వాంటిటీ అల్లము, 2 పెద్ద టీ స్పూన్లు పెరుగు, అన్నీ 3 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందాక స్టవ్ మీద పాలు పెట్టాం కదా, అది కూడా చల్లారనివ్వాలి, అప్పుడు గ్రైండ్ చేస్తాను. ఈలోపు పొడి మసాలా తయారు చేస్తాను. పెద్ద టీ స్పూను ధనియాలు, దానికి హాఫ్ స్పూను జీలకర్ర, 2 లవంగాలు, నువ్వులు ఒక 2 స్పూన్లు అండి, 3, 4 కలిపి దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసి, దాంతోపాటు ఎండు కొబ్బరి సన్నగా తురుముంచాను, గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. అట్లా అన్నీ కలిపి ఫైన్గా పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మసాలాలన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసేసి, ఆయిల్తో పాటే నెయ్యి కూడా ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని, ఇప్పుడు దాంట్లో ఫస్ట్ అల్లము, వెల్లిపాయ, పెరుగు కలిపి గ్రైండ్ చేసాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మనం పాలు కూడా గ్రైండ్ చేసుకొని, పాలు, జీడిపప్పు గ్రైండ్ చేసుకొని దీంతోపాటు యాడ్ చేయాలి బాండీలో. ఇది యాడ్ చేశాక బాగా కలుపుతూ ఉండాలండి. ఈజీగా అడుగుంటుంది అన్నమాట, జీడిపప్పు ఉంది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇది ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత బబుల్స్ అట్లా వస్తున్నాయి కదా, తిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి. ఇవంతా కలిసిన తర్వాత ఉడుకుతూ ఉండగానే దీనికి కారము, ఉప్పు, తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి మసాలా అన్నీ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. దాన్ని స్టవ్ని అట్లా వదిలేయద్దు, చూసుకుంటా కలుపుతూ ఉండకపోతే అడుగంటుంది, టేస్ట్ బాగోదన్నమాట. ఇది నిల్వ ఉంటుందండి. చేసి వారం రోజుల పాటు అట్లా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇంట్లో ఏదైనా కర్రీస్ అది బిర్యానీలోకి, ఇది చపాతీలోకి అది తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది తింటే బాగుంటుంది. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాను. కలుపుతూనే ఉండాలండి. ఒక నిమిషం మూత పెట్టేసి ఉడికిన తర్వాత కొత్తిమీర ఉడికిందండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే.